ఒక 10 సెకండ్స్ ఈ వీడియో చూడండి భయ్యా. మన రైల్వే ట్రాక్కి రెండు వైపులా ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే ఫ్లైఓవర్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ వేయాలి. ఇక్కడ ఈ కనపడే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మీద RUB 517B అని రాస్తుంది చూడండి. RUB అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్ అండ్ 517B అంటే బ్రిడ్జ్ నెంబర్. రైల్వే ఆఫీసర్లు ఎంత కష్టపడతారో ఇప్పుడు చూద్దాం. రైల్వే ఆఫీసర్లు ఊరకు సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుంటారు అనుకుంటారేమో. వీటిని ఒకసారి గమనించండి. వీటినే ట్రాలీ రిఫ్యూజల్ అంటారు. రైల్వే ఆఫీసర్స్ మధ్య మధ్యలో ట్రాక్ చెక్ చేయడానికి వస్తారు. ఇన్స్పెక్షన్ చేయాల్సిన ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాలీ మీద వస్తారు. అలా ట్రాలీ మీద వచ్చి లైన్ చెక్ చేసేటప్పుడు ట్రైన్ ఏదన్నా వస్తే ఈ ట్రాలీ మంచి మీద దించుతారు. ఎండా వాన అనేది లేకుండా కష్టపడుతున్న మన ఆఫీసర్స్కి అండ్ ట్రాక్ మెన్స్కి ఒక లైక్ ఇవ్వండి. మనం ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో ఈ రాళ్ళు కనపడతా ఉంటాయి. వీటి మీనింగ్ మనకు తెలీదు. ఏం లేదంటే చిన్న లాజిక్కే, లోపల కేబుల్స్ అయి ఉంటాయి కదా, వాటి డైరెక్షన్ తెలియడం కోసం పైన ఈ విధంగా ప్లేస్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మీ మొబైల్ జారి కింద పడితే మీరేం చేస్తారు? కొంతమంది అయితే చైన్ లాగుతారు. ఇది చాలా పనిషబుల్ అఫెన్స్. ఇంకొంతమంది తొందరలో కిందకి దూకాలని ట్రై చేస్తారు. ఇది ప్రాణానికే ప్రమాదం. నేను చెప్పింది కానీ మీరు ఫాలో అయితే 2-3 గంటల్లో మీ మొబైల్ మీ చేతికి వస్తుంది. ముందుగా మీ మొబైల్ కింద పడిపోగానే హడావిడి పడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తే ఇలా స్తంభాల మీద నెంబర్స్ కనపడతా ఉంటాయి. మీరు ఆ నెంబర్ని నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్లో దిగి మీ మొబైల్ కంపెనీ, కలరు అండ్ ఇందాక మీరు నోట్ డౌన్ చేసుకున్న డీటెయిల్స్ సంబంధిత RPFకి కంప్లైంట్ చేయండి. వాళ్ళు సంబంధిత ట్రాక్ మెన్కి కానీ కీమెన్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తారు.